హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకోబోతున్నాం. లైనింగ్ 1 మీటర్, మెయిన్ ఫ్యాబ్రిక్, టేప్, సీజర్ అండ్ మార్కర్. ఈరోజు మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేసుకోబోతున్నామండి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేయబోతున్నామండి. 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి వదిలేయాలి. మనం 14 ఇంచెస్ ఫుల్ లెంత్ మన బ్లౌజ్ లెంత్ అండ్ 1/2 ఇంచ్ స్టిచ్కి 4 ఇంచెస్ నెక్ అండి. షోల్డర్ 3 ఇంచెస్. స్ట్రైట్ లైన్ తీసుకున్నాక మన ఆర్మల్ డౌన్ కూడా 7 ఇంచెస్ అండి. నెక్స్ట్ ఫుల్ లెంత్ సేమ్ చూసుకొని 7 ఇంచెస్ ఆర్మల్ దగ్గర మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 9.5 అండి. నెక్స్ట్ 1.5 ఎక్స్ట్రా తీసుకోవాలి. వెస్ట్ 8 ఇంచెస్ అండి. 1.5 ఎక్స్ట్రా తీసుకోవాలి స్టిచ్చింగ్ కోసం. 1 ఇంచ్ టక్స్ కోసం అండి. నెక్స్ట్ ఆర్మల్ రౌండ్ తీసుకోవాలి. నెక్స్ట్ నెక్, బ్యాక్ నెక్ కోసం 4 ఇంచెస్ మార్క్ చేసుకొని అది మిగతా మొత్తం మనం నెక్ డ్రా చేసుకోవాలండి. పైనుండి 3 ఇంచెస్ మనం బోట్కి షేప్ తీసుకొని నెక్స్ట్ మిగతాది డ్రాప్ షేప్ డ్రా చేసుకోవాలండి ఆ బాక్స్లో. చూడండి ఫ్రెండ్స్, మన డ్రాప్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి. నెక్ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుందామండి. షోల్డర్ దగ్గర నుండి మనం కట్ చేసుకోవాలి. ఆర్మల్ రౌండ్ కట్ చేసుకోవాలి అండ్ ఖర్చులు పెట్టేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. మనం మళ్ళీ ఆపోజిట్ సైడ్లో బ్లౌజ్ని వేసేసి బ్యాక్ పార్ట్ని సేమ్ యథావిధిగా మార్క్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ లానే మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా మార్క్ చేసుకోవాలండి. ఈచ్ అండ్ ఎవ్రీ మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో నడుము వచ్చేసి 8 ఇంచులు, 1.5 ఇంచులు ఎక్స్ట్రా అండి. నెక్స్ట్ మనం టక్స్ కోసం 1 ఇంచులు తీసుకున్నాం కదా, మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా బ్యాక్ సైడ్, అక్కడ మనం 2.5 ఇంచ్ తీసుకోవాలి. ఆర్మల్ దగ్గర 1/2 ఇంచ్ పెంచాలండి. ఎక్స్ట్రా తీసుకోవాలి. అండ్ 8 ఇంచెస్, 1.5, 2.5 ఇంచెస్ ఫ్రంట్ పార్ట్ కోసం తీసుకోవాలి. మనం ప్రిన్సెస్ కట్ మార్క్ చేసుకోవడానికి 3.5 దగ్గర మార్క్ చేసుకొని అక్కడ నుండి 1 ఇంచ్ అండ్ 1 ఇంచ్ 2 ఇంచులు టక్స్ కోసం తీసుకోవాలండి. లాస్ట్ దగ్గర మనం 2.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్ 4.5 దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఆర్మల్ దగ్గర 5 ఇంచెస్ మార్క్ చేసుకొని చెస్ట్ పాయింట్ దగ్గరికి 5 ఇంచుల డౌన్ తీసుకోవాలండి. అక్కడ నుండి ప్రిన్సెస్ కట్ షేప్ తీసుకోవాలి. మనం కరెక్ట్ షేప్ తీసుకున్న తర్వాత చూడండి ఇలా వస్తుంది షేప్. నెక్ కోసం 4 ఇంచ్ డౌన్ తీసుకుందామంటే ఫ్రంట్ నెక్. కుట్టు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, 4.5 మనం లెంత్ తీసుకొని నెక్స్ట్ వెడల్పు వచ్చేసి 4 ఇంచులు తీసుకోవాలండి. నెక్స్ట్ బోట్ నెక్ కొంచెం డీప్గా కావాలన్నారు కాబట్టి సో కొంచెం డీప్గా తీసుకున్నాం. 4.5 కట్ చేసుకోవాలి. యథావిధిగా మన మార్క్ చేసుకున్న దానిపైన మనం నెక్ స్టిచ్ చేసుకునేటప్పుడే కట్ చేసుకుందామండి. ఖర్చులు పెట్టుకోవాలి. మనం స్లీవ్స్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం స్లీవ్స్ కోసం 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మన స్లీవ్ లెంత్ వచ్చేసి, హ్యాండ్ లెంత్ వచ్చేసి 6.5 ఇంచెస్. సేమ్ అలా బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి. మనం ఆర్మోల్ మెజర్ చేసుకొని 8.5 వచ్చిందండి లెంత్. మనం అక్కడ 3 ఇంచెస్ డౌన్ తీసుకొని హ్యాండ్ షేప్ ఇవ్వడానికి 2.5 అక్కడ డ్రా చేసి హ్యాండ్ షేప్ ఇవ్వాలండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ మనం ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అండి. ఇప్పుడు మనం పఫీ స్లీవ్స్ కదా, 2.5 ఎక్స్ట్రా పెట్టుకొని చిన్నగా అలా కర్వ్ ఇవ్వాలండి. కర్వ్ షేప్లోకి ఇవ్వాలి. మనకు 2 కుచ్చులు వస్తాయి అక్కడ. సేమ్ యథావిధిగా 7 ఇంచెస్ పెట్టేసి విడ్త్లో కట్ చేసేయాలి. మనం పఫీ స్లీవ్స్ కోసం ఒక 2.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంతే. అక్కడ చూడండి మన హ్యాండ్ కటింగ్ అయిపోయింది. మనం ఖర్చులు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనం కట్ చేసుకున్న పీస్లన్నీ యథావిధిగా వేసేసి పిన్తో సెక్యూర్ చేయాలండి, క్లాత్ కదలకుండా. నేను ఎలా అయితే వేసానో అలా వేసేసి కట్ చేసుకోండి. ఖర్చులు పెట్టుకోవాలండి స్లీవ్స్కి.
ఎలా అయితే ఉందో అలా కట్ చేసుకోవాలి. కటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ మనం స్టార్ట్ చేద్దాం. 4 ఇంచెస్ విడ్త్లో అండి, 4.5 లెంత్లో మనకి నెక్ వెడల్పు పొడవు చూసుకోవాలి. నెక్స్ట్ మనం ఇన్విజిబుల్ పైపింగ్ చేయబోతున్నామండి. థ్రెడ్ పైపింగ్ చేసేటప్పుడు లాగొద్దండి, మనం పైపింగ్ చేసేదాన్ని స్ట్రైట్ ప్రెస్ చేసి పట్టుకొని ఒక ఫింగర్తో స్టిచ్ చేస్తూ వెళ్ళిపోవాలి. కట్ చేసేసి ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్లో ఆపోజిట్ సైడ్లో వేయాలండి. మనం ఇన్విజిబుల్ పైపింగ్ వచ్చేసి ఇన్సైడ్ ఉండాలి, లోపలి సైడ్ ఉండాలి. పిన్తో సెక్యూర్ చేసి ఎగ్జాక్ట్గా మనం పైపింగ్ స్టిచ్ ఎక్కడ వేసామో దాని మీదనే స్టిచ్ వచ్చేలాగా మనం స్టిచ్ వేసేయాలి. కుట్టు దానిపైనే రావాలి. కట్ చేసుకొని కట్స్ పెట్టేయాలి. జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలండి. కట్స్ పెట్టుకున్నాక రివర్స్ తీసుకోవాలి. పైపింగ్ దగ్గర మనం స్టిచ్ వేసుకోవాలండి. పైపింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ మధ్యలో స్టిచ్ రావాలి. పైపింగ్ పైకి రాకుండా చూసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఉందో. స్టిచ్ మాత్రం మిడిల్లో వస్తుంది. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్న లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. స్టిచ్ వేసేయాలి. మనం ప్రిన్సెస్ కట్ 2 పార్ట్స్ కూడా తీసుకొని మనం ఫ్రంట్ ఆపోజిట్లో పెట్టుకోకూడదండి. కరెక్ట్గా చూసుకొని ఒక సైడ్ వస్తున్నాయో లేదో చూసుకొని వాటికి కూడా జాయిన్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్న లైనింగ్కి. మనం ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేశాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసేసి ఎక్స్ట్రాస్ తీసేయాలండి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు మనం ఆర్మల్ దగ్గర నుండి కాకుండా మనం నడుం దగ్గర నుండి జాయిన్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ లీవ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. మన స్టిచ్ ఎంతవరకు వదిలేసామో అంత థ్రెడ్స్ అన్ని తీసేయాలి. చూడండి షేప్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకో పార్ట్ని కూడా సేమ్ అలానే నడుం దగ్గర నుండి అటాచ్ చేయాలి. ఆర్మోల్ దగ్గర నుండి అటాచ్ చేస్తే ఏంటంటే మనకి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా కూడా అక్కడ సెట్ చేసుకోవచ్చు. మనం నడుం దగ్గర చేయలేం కదా, సో మనం ఆర్మోల్ లోతుల దగ్గర తీసేయచ్చు. ఎక్స్ట్రా స్టిచ్ వేసి సెక్యూర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ ఒక 1 ఇంచ్ పైకి తీసుకొని మిడిల్ పాయింట్లో కట్ చేసేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకుందామండి కింద పార్ట్లో. మనం ఒక లైనింగ్ పట్టి తీసుకొని కింద సేమ్ స్టిచ్ ఇన్విజిబుల్ పైపింగ్ పైన ఎలా స్టిచ్ వేసామో సేమ్ అలానే స్టిచ్ వేస్తూ రావాలి. కింద క్లాత్ పెడుతూ స్టిచ్ పైన వస్తేనే చాలా నీట్గా ఉంటుందండి ఇన్విజిబుల్ పైపింగ్. కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. నేనైతే స్టిచ్ వేసేస్తున్నా అండి, హెమ్మింగ్ ఏం లేకుండా. ఆ ప్లేస్లో మీరు హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ మనం మార్క్ చేసుకున్న విధంగానే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కానీ బోట్ని కొంచెం షేప్ డీప్గా చేస్తున్నా నేను. కట్ చేసేయాలి. కటింగ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి ఇన్విజిబుల్ పైపింగ్ యాడ్ చేస్తున్నాను. ఇన్విజిబుల్ పైపింగ్ యాడ్ చేసేటప్పుడు మనం ఒక ఫింగర్తో ప్రెస్ చేసి ఒక ఫింగర్ని ఫ్రీగా వదిలేయాలి ఫ్రెండ్స్. డోరీస్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను డ్రాప్కి పైపింగ్ చేసేటప్పుడు. చూడండి ఫ్రెండ్స్, నేను డబల్ ఫుట్ తోటే నేను ఎంత ఈజీగా పైపింగ్ చేస్తున్నానో చూడండి. ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్, కొంచెం ప్రాక్టీస్ కావాలి అంతే. డోరీ థ్రెడ్ని కూడా అక్కడే పెట్టేస్తున్నాను నేను. ఇలా పైపింగ్ చేస్తే మనకి చాలా నీట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉండాలి ఫ్రెండ్స్. మనం పైపింగ్ చేసింది లోపలి సైడ్ ఉండాలి, ఇన్సైడ్ ఉండాలి. పిన్స్తో సెక్యూర్ చేసుకుందాం ఫ్రెండ్స్. డోరీస్ స్టిచ్ దగ్గర రాకుండా డోరీస్ దగ్గర పిన్స్తో సెక్యూర్ చేసుకొని ఇప్పుడు ఓవరాల్ బ్లౌజ్ పైన కూడా
పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి, క్లాత్ జరగకుండా. అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మన స్టిచ్ పైనే స్టిచ్ వచ్చేలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్. మన పైపింగ్ స్టిచ్ ఎక్కడ ఉందో సేమ్ అక్కడే స్టిచ్ వచ్చేలాగా చూడాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ డ్రాప్ది చూడండి, మనం ఫస్ట్ బోట్కి కంప్లీట్ చేశాక మళ్ళీ డ్రాప్ షేప్కి వేసుకుంటున్నాము. సేమ్ పైపింగ్ అయితే ఎలా లైనింగ్కి అటాచ్ చేసామో సేమ్ అలాగే స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేయాలి మనం. కట్ చేసాక ఇప్పుడు డ్రాప్ షేప్ని కూడా కట్ చేయాలి, జాగ్రత్తగా కట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కట్స్ పెట్టేసేయాలి. సీజర్స్ మనకి పైపింగ్ పైన రాకుండా చూడాలి ఫ్రెండ్స్, మన స్టిచ్ వరకు వెళ్ళొద్దు, జాగ్రత్తగా కట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్టా తీయాలి, రివర్స్ తీసేయాలి మొత్తం. ఇప్పుడు స్టిచ్కి పైపింగ్ చేయాలి ఫ్రెండ్స్. పైపింగ్ దగ్గర స్టిచ్ చేయాలి. పైపింగ్ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ మధ్యలో స్టిచ్ ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్న పైపింగ్కి మధ్యలోనే వేసుకోవాలి. ఇక్కడే మన ఫినిషింగ్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. మన ఫినిషింగ్ మొత్తం ఈ స్టిచ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ను లైనింగ్కి అటాచ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉన్న ఫస్ట్ వాయిస్ ఎవరండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో. కంప్లీట్ అయిపోయింది కదా. చూడండి చాలా బాగా ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసేద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్ చూడండి చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్, ఫస్ట్ వాయిస్ ఓవర్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మన టక్స్ కంప్లీట్ అయిపోయాయి కదా. మనం ఇప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ అటాచ్ చేసుకుందాం బ్యాక్ సైడ్ కూడా. ఇప్పుడు మనం ఒక స్ట్రిప్ తీసుకొని సేమ్ అలానే స్టిచ్ పైన స్టిచ్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి ఇక్కడ మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. నేనైతే స్టిచ్ వేసేసుకుంటున్నాను. కంప్లీట్ అయిపోయింది. చూడండి చాలా బాగా ఫినిషింగ్ ఉంది. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం హుక్స్ కాజా కట్ చేసుకుందామండి. ఫస్టే పైపింగ్ చేసుకుంటే మనకు ఫినిషింగ్ బాగుంటుంది. ఇప్పుడు రైట్ సైడ్ హుక్స్ పట్టి, లెఫ్ట్ సైడ్ కాజా పట్టి అటాచ్ చేసేద్దాం. ఒక స్ట్రిప్ తీసుకొని ఫస్ట్ హుక్స్ పట్టి అటాచ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం స్టిచ్ వేసేద్దాం. ఫోల్డ్ చేసేసి హుక్స్ పట్టికి అటాచ్ చేసేసుకోవాలి స్టిచ్ వేసేసి. చూడండి ఫినిషింగ్ వస్తుంది. నెక్స్ట్ మనం కాజా పట్టి లెఫ్ట్ సైడ్ అటాచ్ చేసుకోవాలి. కొందరు రైట్ సైడ్ కాజా పట్టి వేసుకుంటారు, కొందరు లెఫ్ట్ సైడ్ వేసుకుంటారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ నేను మట్టికి రైట్ సైడ్ హుక్స్ పట్టి వేస్తాను, లెఫ్ట్ సైడ్ కాజా పట్టి వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, కాజా పట్టి కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత ఫినిషింగ్ ఉందో. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కును బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసేసుకుందాం. షోల్డర్స్ అటాచ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా వేసుకోవాలి. 2 షోల్డర్స్కి వేసుకొని ఈక్వల్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇప్పుడు మనం సెక్యూర్గా థ్రెడ్స్ ఏం పోకుండా ఒకటి స్టిచ్ వేసేయాలి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్కి. చూడండి నేను వేస్తున్నట్టుగా మనకి అటాచ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, బ్యాక్ అండ్ ఫ్రంట్. ఇప్పుడు మనం స్లీవ్స్ తీసుకుందాము. స్లీవ్స్కి కూడా ఇన్విజిబుల్ పైపింగ్ అటాచ్ చేద్దాము. పైపింగ్ అటాచ్ చేద్దాం. చూడండి చాలా సింపుల్ ఫ్రెండ్స్. మీకు కొంచెం ప్రాక్టీస్ ఉంటే డబల్ ఫుట్తో కూడా చాలా ఈజీగా చేయొచ్చు. మన మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఇన్విజిబుల్ పైపింగ్ ఇన్సైడ్ ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం స్లీవ్స్కి సరిపోలేదు ఫ్రెండ్స్. నేను పీస్ అటాచ్ చేసుకోవడం మర్చిపోయాను. బార్డర్ అటాచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 2 స్లీవ్స్కును అటాచ్ చేసుకోవాలి మనం. చూడండి ఫ్రెండ్స్, స్లీవ్స్కి నేను అటాచ్ చేసుకుంటున్నాను పీసెస్. 2 స్లీవ్స్కును అటాచ్ చేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ మనం ఇన్విజిబుల్ పైపింగ్ అటాచ్ చేసుకుందాము యథావిధిగా. స్టిచ్ మట్టికి ఆ స్టిచ్ పైనే రావాలి. మనం ఇన్విజిబుల్ పైపింగ్ ఎక్కడైతే అటాచ్ చేసుకుంటామో అక్కడే రావాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ను మెయిన్ ఫ్యాబ్రిక్ మధ్యలో ఒక స్టిచ్ వచ్చేలాగా చూడాలి నీట్గా. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ను లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి.
సో అటాచ్ చేసుకోవాలి, 2 స్లీవ్స్కి కూడా అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది. మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసేయాలి. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు మిడ్ పాయింట్ దగ్గర కట్ పెట్టుకొని మనం ఫ్రిల్స్ పెట్టుకుందాం. పఫీ స్లీవ్స్ కదా. చూడండి, 1 సైడ్ 2 కుచ్చులు అండ్ 1 సైడ్ 4 కుచ్చులు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక హ్యాండ్కి. చూడండి, చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్, సింపుల్గా చాలా బాగుంటుంది. కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు షోల్డర్స్ దగ్గర అటాచ్ చేసేద్దాం. 2.25 దగ్గర నేను పెడుతున్నాను. మనం లోతులు తీసుకుందాం ఫ్రెండ్స్. ఒక 1/2 ఇంచ్ స్టిచ్ వేసేసి తీస్తున్నాను నేను. చూడండి, మీకు అర్థం కావడానికి. సో 1/2 ఇంచ్ స్టిచ్ మన లోతులు అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ తీసేస్తే అయిపోతుంది. మనం అటాచ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, మిడ్ పాయింట్ నుండి అటాచ్ చేసుకోవాలి. నేను స్టిచ్ చేస్తున్న విధంగా మీరు కూడా స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ వేస్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. 1 సైడ్ ఎక్స్ట్రా 1 సైడ్ తక్కువ రాకుండా ఉంటుంది. చూడండి, నేను మిడ్ పాయింట్ నుండి స్టిచ్ వేస్తున్నాను. చూడండి, అలా స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అలా స్టిచ్ వేసేస్తే అయిపోతుంది. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం అటాచ్ చేసుకోవాలి. మనం 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మన వేస్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 8 ఇంచెస్ ఫ్రంట్ సైడ్ను బ్యాక్ సైడ్. ఇప్పుడు స్లీవ్స్కి కూడా 7 ఇంచెస్ చేస్తున్నాను నేను. చూడండి, ఆర్మోల్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ కట్ పెట్టుకొని ఉన్నాం కదా, అక్కడికి మార్క్ చేసుకుంటే అయిపోతుంది. మన చెస్ట్ ఎంత ఉందో అంతా మార్క్ చేసుకునే ఉన్నాం కదా, అక్కడ మనం ఒక 4 స్టిచెస్తో సెక్యూర్ చేసుకుంటాను. నేను ఎవరికైనా కస్టమర్స్కి ఒక 4 స్టిచెస్ అయితే వేస్తాను ఫ్రెండ్స్. మీకు నచ్చినన్ని స్టిచెస్ అయితే వేసుకోవచ్చు. చూడండి, 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మన వేస్ట్ దగ్గరికి 8 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి అటాచ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. సో కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నీ కట్ చేసుకోవాలి, నీట్గా ఉంటుంది. చూడండి, ఆర్మోల్ దగ్గర కూడా మనకి ఈక్వల్గా వస్తుంది నేను స్టిచ్ వేసుకునేలాగా వేస్తే. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, బ్లౌజ్ చాలా నీట్గా ఉంది. డోరీస్ కూడా షార్ట్స్లో ఉన్నాయి. డోరీస్ నచ్చితే షార్ట్స్లో కూడా చెక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్స్.